గ్రెనారో P10 మైక్ వైర్లెస్ మైక్రోఫోన్. ఇది ఆర్డర్ చేసి ఒక 5 days అవుతుంది. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసిన నేను, అప్పుడు రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు మీరు వింటుందంతా iPhone 11లో రికార్డ్ అవుతున్న ఆడియో. ఇది ఇంకా కనెక్ట్ చేయలే. ఇప్పుడు ఇది ఒక ఛార్జింగ్ కేస్లో వస్తుంది. ఇది 2 ట్రాన్స్మిటర్లు ఉన్న మైక్. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రిసీవర్, ఈ 2 ట్రాన్స్మిటర్స్. ఇది ట్రాన్స్మిటర్, దీనిలానే ఇంకోటి ఉంటుంది, ఇందులో సేమ్ ఇంకో ట్రాన్స్మిటర్. దీని మీద స్క్రీన్ కూడా ఉంటుంది. ఇందులో బ్యాటరీ పర్సంటేజ్ రాదు, ఛార్జింగ్ ఎంత అవుతుందో, ఛార్జ్ అవుతుందో ఛార్జింగ్ ఇండికేటర్, కనెక్ట్ అయిందా లేదా అనేది ఇండికేటర్. బ్లింక్ అయిందంటే ఇంకా కనెక్ట్ కాలేదు. మ్యూట్ చేస్తే, పవర్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి చూడండి, మోడ్ ఇంకా పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ క్లిక్ చేస్తే మ్యూట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏ స్టేజ్, ఇందులో 3 స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. సో ఇది ఏ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది మనం చూడాలంటే ఇది ఇండికేటర్. దీనికి ఇంకా డీటెయిల్గా చెప్తా. అయితే ఇవి 2 మైక్స్, ఒక రిసీవర్. ఇది గ్రెనారో P10. ఇప్పుడు ఇది 3 వేరియేషన్స్లో మీకు వస్తుంది. నేను కొన్నది అన్ని 3 డివైజెస్కి కంపాటబుల్ ఉండేటట్టు కొన్నా. ఇది ఇందులో ఒకటి టైప్ సి టు లైట్నింగ్ కేబుల్, అంటే iPhone 11, 14 కూడా వస్తుంది అనుకుంటా, ఐఫోన్ కేబుల్ అనమాట. టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ ఐఫోన్కి. ఈ మధ్య వచ్చే ఐఫోన్స్లో టైప్ సి యూజ్ చేస్తారు. సో ఇది టైప్ సి టు టైప్ సి. ఇది మీరు రిసీవర్కి కనెక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి డిఎస్ఎల్ఆర్. ఇప్పటివరకు వాడలే, నాది డిఎస్ఎల్ఆర్ ఉంది కానీ అది యూజ్ చేయలే కాబట్టి ఇంకా ఇది ఓపెన్ చేయలే. డిఎస్ఎల్ఆర్కి యూజ్ చేసేది. ఇట్లా 3 కేబుల్స్, 3 వేరియంట్స్. ఇందులో మీరు ఒకవేళ ఓన్లీ టైప్ సి కావాలంటే దానికి ఒక ప్రైసింగ్ ఉంటుంది, ఓన్లీ లైట్నింగ్ కేబుల్ కావాలంటే దానికి ఒక ప్రైసింగ్ ఉంటుంది. టైప్ సి లైట్నింగ్ కేబుల్ కలిపి 2400, ఓన్లీ టైప్ సి ఆర్ ఓన్లీ లైట్నింగ్ కేబుల్ కావాలంటే 2100 లోపు. ఇట్లా నాలుగా ఆల్ 3 డిఎస్ఎల్ఆర్ కూడా చుట్టుకుంటే 2600 వరకు పడుతుంది మీకు. 700, 600 లోపు ఉంటుంది. సేల్ ఉంటే 2500 లోపు కూడా రావచ్చు, సేల్ ఉన్నప్పుడు. ఇప్పటివరకు అయితే నేను చూడలేదు. దీంతో ఇంకో కేబుల్ వస్తుంది. ఇది ఇప్పటివరకు నేను వాడలే కాబట్టి ఓపెన్ చేయలే, ఇప్పుడు చేద్దాం. మీరు ఇప్పటివరకు మొత్తం వింటుంది iPhone 11లో రికార్డ్ అయినది. మైక్ కనెక్ట్ చేయడానికి సింపుల్ ఏం లేదు. ఇప్పుడు నాది iPhone 11 కాబట్టి నాకు టైప్ సి నుంచి లైట్నింగ్ కేబుల్ కావాలి. సో ఇది ఓకే, ఇది టైప్ సి టు లైట్నింగ్ కేబుల్. సో టైప్ సి పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ దీనికి వస్తుంది. టైప్ సి దీనికి కనెక్ట్ చేస్తాం, ఇట్లా కనెక్ట్ అవుతుంది. ఇట్లా బ్లింక్ అవుతుందంటే ఇంకా ఏ మైక్ ఇంకా కనెక్ట్ కాలేదని. ఒకసారి కనెక్ట్ అయిపోతే ఈ బ్లింకింగ్ అయిపోతుంది. దీన్ని ఆన్ చేయాలంటే లాంగ్ ప్రెస్, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫోన్ కనెక్ట్ చేస్తా, మైక్కి స్విచ్ అవుదాం. ఇది మైక్ కనెక్ట్ అయిపోయింది చూడొచ్చు, బ్లింకింగ్ వస్తలేదు. ఇది కనెక్ట్ అయిందని అర్థం, బ్లింకింగ్ రాకపోతే. ఇది దీని వెనకాల మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ అనమాట. ఈ 2 ఇట్లా క్లిక్ చేస్తే మ్యాగ్నెట్ దీనికి అతకపోతుంది. సో ఇది దేనికి యూజ్ అవుతుంది మీకు చూపిస్తా. అది కాకుండా ఇది క్లిప్ ఆన్ కూడా, ఇది క్లిప్ లాగా కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం మ్యాగ్నెట్ ఉంది కాబట్టి మ్యాగ్నెట్ యూజ్ చేద్దాం. సో నేను ఇది లోపల పెడతా, టీషర్ట్ లోపల, అంతే. ఇట్లా చాలా ఈజీగా మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వింటుంది మొత్తం P10 గ్రెనారో మైక్ నుంచి వస్తున్న ఆడియో. సో మీరు ఆడియో క్లారిటీ కూడా చూసుకోవచ్చు. నేను ఇది చేతిలో పట్టుకొని మాట్లాడతా.
డిస్టెన్స్ కూడా పెట్టి. ఇప్పుడు ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అని రాసి ఉంటుంది, అది మోడ్. అంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దామంటే పైనది పవర్ బటన్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మైక్ ఆన్ అవుతుంది. తీయంగానే మన ఛార్జింగ్ కేస్ నుంచి తీయంగానే ఆన్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఆన్ కాకపోతే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, అప్పుడు ఆన్ అవుతుంది. అయినా కూడా ఆన్ కాకపోతే ఛార్జింగ్ లేదని అర్థం. సో నేను ఒకసారి మ్యూట్ చేస్తా. మ్యూట్ చేసినప్పుడు దీని మీద రీడింగ్ చూడండి. రీడింగ్ కాదు, ఇండికేటర్. మ్యూట్ ఇంతసేపు మ్యూట్ ఉంది కాబట్టి మీకు వినిపించలేదు. దీని కింద అని ఇంకో బటన్ ఉంటుంది, కింద సైడ్ ఉంటుంది. మైక్ పైన ఉంటే పైన ఫస్ట్ పవర్ బటన్ ఉంటుంది, కింద మోడ్ బటన్ ఉంటుంది. ఈ కింద బటన్ ఫస్ట్ ఒక్కసారి క్లిక్ చేస్తే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి స్విచ్ అవుతుంది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఏం అవుతలేదు. అని క్లిక్ చేసిన ఇట్లా ఒక్కసారి బ్లింక్ అయ్యి ఆగిపోతుంది అనమాట. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ ఉంది. ఇప్పుడు నేను 1 2 3 4 మైక్ చెక్. ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్ ఆన్ చేస్తా. మీరు బ్లింక్ చూడండి ఎట్లా వస్తుందో. 2 టైమ్స్ బ్లింక్ అయ్యి ఆగిపోయింది, అంటే సెకండ్ స్టేజ్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నేను థర్డ్ స్టేజ్ ఆన్ చేస్తా. థర్డ్ స్టేజ్లో 3 టైమ్స్ బ్లింక్ అయ్యి ఆగిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఈ మైక్ యాక్టివేట్ చేసేసింది. మీరు మైక్ చెక్ చేసుకోవచ్చు ఆడియో ఎట్లా క్యాప్చర్ చేస్తుందో. థర్డ్ స్టేజ్లో నేను ఇప్పుడు నార్మల్ మోడ్కి స్విచ్ అయిపోతా. నార్మల్ మోడ్కి స్విచ్ కావాలంటే మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయాలి. అయిపోయింది. ఇక్కడ ఇండికేషన్ వస్తలేదంటే నార్మల్ మోడ్లో ఉంది. దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే ఈకో మోడ్ ఉంటుంది. ఈకో మోడ్లో ఆన్ చేయాలంటే ఇప్పుడు మనం డబల్ ట్యాప్ చేయాలి. ఫాస్ట్గా డబల్ ట్యాప్ చేస్తే ఈకో మోడ్ అయితే ఆన్ అవుతుంది. మీరు నా వాయిస్లో రీసౌండ్ వినొచ్చు. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, నాన్ స్టాప్ బ్లింక్ అయితే ఉంటుంది. సో దాని మీనింగ్ ఈకో మోడ్లో వచ్చేసింది మైక్. మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఫాస్ట్గా డబల్ ట్యాప్ చేయాలి. సో ఒకసారి ఫాస్ట్గా డబల్ ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే మీరు మైక్ మీద ఇది బ్లింక్ అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ మ్యూట్ చేసిన, ఫస్ట్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన. సో అది ఈ మైక్. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఈకో మోడ్, ఫస్ట్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ యూజ్ చేసారు. మీరు 3 స్టేజెస్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసారు. ఇప్పుడు నేను జిమ్కి వెళ్దాం, జిమ్లో మైక్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. దాంతోపాటు ట్రాఫిక్లో కూడా తీసిన వీడియో. మొత్తం వీడియో చూడండి, మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇప్పుడు మనం జిమ్లోకి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక 5 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నా. ఇక్కడ చూడవచ్చు మీరు, మిర్రర్ ఉంది. నేను ఈ మిర్రర్ నుంచి బయటికి అది 50 మీటర్స్ ఈజీగా ఉంటుంది. సో నేను అక్కడి వరకు వెళ్ళి వాక్ చేసుకుంటూ మాట్లాడతా. కంపెనీ మనకి ప్రామిస్ చేసేది వితౌట్ అబ్స్ట్రక్షన్ 50 మీటర్స్ వరకు వస్తుందని. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇంకా లోపల నుంచి మాట్లాడుతున్నా. 1 2 3 మైక్ చెక్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దూరం వరకు మాట్లాడతా. నాకు తెలిసి ఇది ఇనఫ్ డిస్టెన్స్. మీరు కాంటెంట్ క్రియేట్ చేద్దామంటే కూడా చాలా మనిషి కూడా కనిపించాడు కెమెరాలో. సో నేను ఇంకా బయటికి వెళ్ళి తీద్దాం. ఆల్మోస్ట్ 20 మీటర్స్ అయితే వచ్చేసిన. నా ఫేస్ అటు సైడ్ ఉంది ఫేసింగ్. ఇప్పుడు ఎట్లా రికార్డ్ అవుతుందో మీరు చూడొచ్చు. నాకు తెలిసి ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు వాయిస్ కూడా బ్రేక్ అవ్వచ్చు. నేను ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి, ఇది ఫస్ట్ మోడ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇది ఫస్ట్ మోడ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. ఇటు సైడ్ తిరిగి ఓకే, ఇది డిస్టెన్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 10 మీటర్స్ డైరెక్ట్ వెళ్ళి 50 మీటర్స్ నుంచి మాట్లాడదాం. ఇది ఆల్మోస్ట్ 30 మీటర్స్ దగ్గర ఉంది. ఇంకల్కి వెళ్తే అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి నేను అటు వెళ్ళాను. కానీ ఇది ఇనఫ్ డిస్టెన్స్ అనుకుంటా. మీరు చెక్ చేయొచ్చు వాయిస్ ఎంత క్లియర్గా వస్తుంది. ఇక్కడ మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం.
ఇక్కడ వర్కౌట్ కూడా చేస్తారు. నేను ఇది చేతిలో పట్టుకుంటా, ఒక నిమిషం. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇంకా మ్యూజిక్ దగ్గరికి వెళ్దాం. మ్యూజిక్ దగ్గర ఉండి నేను సైలెంట్ ఉంటా, మ్యూజిక్ క్యాప్చర్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు సెకండ్ స్టేజ్. 50 మీటర్స్ డిస్టెన్స్ ఈజీగా ఉన్నాం మనం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇటు సైడ్ తిరిగి మాట్లాడితే మీకు వాయిస్ బ్రేక్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది అన్అబ్స్ట్రక్టెడ్. మనకి కంపెనీ ప్రామిస్ చేసేది 50 మీటర్స్ వితౌట్ అబ్స్ట్రక్షన్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వర్క్ అవుతుంది. సో ఇది డిస్టెన్స్ చెక్. నేను దగ్గరకు వస్తున్నా, మైక్ కెమెరాకి దగ్గర వస్తున్నా. సో మీరు చూసారు డీసెంట్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు వర్కౌట్ చేసుకుంటా రికార్డింగ్ అవుతుంది. మన ఫస్ట్ సెట్ బ్యాక్ లాట్ పుల్ డౌన్. 3 4 5 6 7 8. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా ఇది జస్ట్ వర్కింగ్ సెట్ అనమాట, వార్మప్ లాంటిది. సెకండ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్లో మన సెకండ్ సెట్ మసిల్ని షాక్ చేసే సెట్. థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్లో థర్డ్ సెట్, మన లాస్ట్ సెట్ ఇది. ఫెయిలియర్ వరకు హిట్ చేద్దాం. ఓకే, థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్లో బ్యాక్ సెకండ్ వర్కౌట్. ఒకటి హారిజాంటల్, ఒకటి వర్టికల్. బ్యాక్కి దాంట్లో నుంచి వేరియేషన్ ఏమి ఉండవు. ఓకే, ఇది ప్రెస్ అవుతుందా? I said. 1 2 3 4 5 6 ఇంకో సైడ్. మీరు బ్యాక్గ్రౌండ్ సౌండ్ చూడవచ్చు, చాలామంది మాట్లాడుతారు. థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్లో 1 2 3 4 5 6 7 8 ఇప్పటివరకు మీరు విన్నదంతా ఈ మెషిన్ మీద థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇంకో 2 సెట్లు చేసి మన బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. మనం వెయిట్స్ ఇంక్రీజ్ చేద్దాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు మొత్తం నా ఆడియో ఏదైతే వింటురో అది మొత్తం థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ గ్రెనారో P10 మైక్రోఫోన్లో థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్లో వింటారు మొత్తం. ఇంకో 10 kg ప్లేట్ దొరుకుతలేదు.
ఎస్, ఇక్కడ ఉంది 10 kg. టోటల్ ఇటు 30 అటు 30. థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్లో లాస్ట్ సెట్. Yep, yep. 1, 2, 3, 4, 5, 6, 8 to 12 మధ్యలో ఫెయిలియర్. 7, yep, 8. One, 2, 3, 4, 5, 6, 7, 8. ఎవ్రీ సెట్ ఫెయిలియర్ వరకు వెళ్తే అప్పుడు మీకు యాక్చువల్ గ్రోత్ కనిపిస్తుంది. ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కానీ జిమ్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. కరెక్ట్ అయినారు మీరు. ఎవ్రీ సెట్ ఫెయిలియర్ వరకు వెళ్తే కానీ మసిల్ గ్రోత్ రాదు. దీని తర్వాత బైసెప్ చేద్దాం. బైసెప్ చేసి ర్యాపప్ చేద్దాం. ప్లెనారోపీటన్ థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్. బ్యాక్గ్రౌండ్లో టీవీ నడుస్తుంది, వేరే వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు, మాట్లాడుతారు. అన్ని వీడియోస్ ఇంత డిస్టెన్స్లో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు డిస్టెన్స్లో ఆడియో క్లారిటీ ఎట్లా క్యాప్చర్ చేస్తుందని చూపిద్దామని. మన బైసెప్ వర్కౌట్ ఫస్ట్ సెట్ చేద్దాం. ఇది యాక్చువల్లీ కాంపౌండ్ మూవ్మెంట్, కానీ నాకు ఇది ఐసోలేషన్లో చేయడం ఇష్టం, ఎందుకంటే ఫోకస్ ఒకదాని మీద కరెక్ట్ పెట్టచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Failure. 1, 2, 3, 4, 5, 6, 7. Yep. Last. ఇది ట్రూ ఫెయిలియర్ అంటే. ఇట్లా ఇంకో 2 సెట్లు చేసి వర్కౌట్ ఫినిష్ అయిపోతుంది. థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్, గ్రెనారోపీడియన్ మైక్రోఫోన్. మీరు చూసారు, చుట్టూ నాయిస్ ఉంది, మ్యూజిక్ ఉంది, జిమ్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది మైక్. మా బిల్డర్ చూపించండి సార్, మీ బాడీ కూడా చూపించండి మా ప్రేక్షకులకి మీ బైసెప్ చూపించండి సార్. షోల్డర్ చూసారా? ఇప్పుడు డిస్టెన్స్ చెక్ చేద్దాం. అది ఈజీగా 35 to 40 meters ఉంటుంది. స్టేజ్ 3 నాయిస్ క్యాన్సిలేషన్లో జిమ్ కార్నర్ వరకు వెళ్దాం. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా ఉంది, నేను సైలెంట్ ఉంటా, మ్యూజిక్ ఎంత క్యాప్చర్ చేస్తా చూద్దాం.
సో మీరు చూడొచ్చు అన్అబ్స్ట్రక్టెడ్ 50 మీటర్స్ అయితే కంపెనీ ప్రామిస్ చేస్తుంది. నేను ఇటు సైడ్ తిరిగి మాట్లాడుతున్నా, మ్యూజిక్ కూడా ఉంది. ఇటు సైడ్ తిరిగి వాయిస్ అయితే ఈజీ క్యాప్చర్ చేసేస్తుంది. సో డిస్టెన్స్ చెక్. ఓకే, ఇప్పుడు మనం ట్రాఫిక్లో ఉన్నాం. నా వెనకాల చూడవచ్చు మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ రికార్డింగ్ ఎట్లయితుందో మీరు చూడవచ్చు. నేను ఇక్కడ నా కాలర్కి పెట్టుకోలేదు, చేతిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. కొంచెం దూరం కూడా పెట్టి మాట్లాడతా. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. వెనకాల ట్రాఫిక్ కూడా ఉంది, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ నేను యాక్టివేట్ చేస్తున్నా. మోడ్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఫస్ట్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. వెనకాల ట్రాఫిక్ చూడవచ్చు. నేను ఇప్పుడు సైలెంట్ ఉంటా. సెకండ్ స్టేజ్ ఆన్ చేసి మళ్ళీ సైలెంట్ ఉంటా. ట్రాఫిక్ ఎంత క్యాప్చర్ చేస్తుందో మీరు చూడండి. సెకండ్ స్టేజ్ ఆన్ చేసిన. ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఆన్ చేస్తున్నా. కారు ట్రాఫిక్లో హార్న్స్. ఇప్పుడు థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మీతో మాట్లాడుతున్నా. కొంచెం ఇప్పుడు దగ్గర పెడుతున్నా, దూరం. వెంకల్ చూడొచ్చు, ఇక్కడ ఆటో కూడా వెళ్తుంది నా ముందు. రోడ్ కన్స్ట్రక్షన్. ఓకే, మీరు చూస్తే ట్రాఫిక్ లేదు ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. నాకు తెలిసి క్రియేటర్స్ కోసం మీ బయట రోడ్ మీద కూడా రికార్డింగ్ చేసుకోవాలంటే ఇది చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్, అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యా, సో అది గ్రెనారో P10 మైక్రోఫోన్ మొత్తం రివ్యూ మీరు చూసిరు. మొత్తం దీన్ని ట్రాఫిక్లో టెస్ట్ చేసినాం, జిమ్లో టెస్ట్ చేసినాం, వర్కౌట్ చేసినప్పుడు టెస్ట్ చేసినాం. నా ఒపీనియన్లో బడ్జెట్లో వైర్లెస్ మైక్రోఫోన్, అది కూడా 2 ట్రాన్స్మిటర్స్తోని ఏదన్నా డీసెంట్ అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మైక్ వేరే మైక్స్తో కంపేర్ చేస్తే గ్రెనారో P10. దీని ప్రోడక్ట్ లింక్ నేను మీకు అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. మీరు బై చేయాలనుకుంటే కొనొచ్చు. ఇప్పటి నుంచి నేను మ్యాక్సిమం ఏ వీడియో రికార్డ్ చేసినా, ఏ వీడియో అప్లోడ్ చేసినా, ఏ వ్లాగ్లో అయినా మ్యాక్సిమం ఇదే మైక్ యూజ్ చేస్తుంటా, గ్రెనారో P10. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఇంతే.